12 రోజులైంది. సాంప్రదాయంగా చేయాల్సిన ప్రతి కార్యక్రమాన్ని అటు పుట్టింటి వాళ్ళు, అత్తింటి వాళ్ళు కలిపే నిర్వహిస్తున్నారు. అయినా ఇప్పటికీ కూడా తెలుగమ్మాయి టెకి రాధా గాయత్రి మృతి వెనుక మిస్టరీ మాత్రం వీడలేదు. ప్రతి ఒక్కరిని ఒకవైపు కూతుర్ని పోగొట్టుకున్నాం, కోడల్ని పోగొట్టుకున్నాం అనే బాధ ఒకవైపు ఉంటే, మరొక వైపు ఆ మరణానికి కారణం ఏంటో తెలియకపోవటం మరొక పెద్ద బాధ అనే చెప్పాలి ప్రతి ఒక్కరికి. శ్రీచరణ్ వాళ్ళ అమ్మగారు మనతో పాటు ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. అమ్మ, ఫస్ట్ మీకు ఎప్పుడు మీ అబ్బాయి కాల్ చేసినప్పుడు ఏం కాల్ చేసి చాలా ఒక్కసారిగా అరిచాడండి. అరిచే గాయత్రి లేవట్లేదమ్మా అని చెప్తున్నాడు. లేవకపోవడం ఏంటి, అదేంటి అలా సరిగ్గా చూడు ఏంటి అని చెప్పేసి నాకు అసలు అర్థం కాలేదు. తను ఏం చెప్తున్నాడో అర్థం కావట్లేదు. రావట్లేదు అంటున్నాడా, లేవట్లేదు అంటున్నాడా అన్నది కూడా అర్థం కాలేదు. ఒకసారి అప్పుడు మేము ఇంకా నిద్ర పడుకుని లేచామంతే, ఇంకా లేస్తున్నాం. అబౌట్ 7 అలాగవుతున్నట్టుంది. అంతే, అర్థం కాలేదు ఏంటి అంటున్నాడు. ఇంకా తను లేవట్లేదు, తను నేను తట్టి లేపుతున్నాను లేవట్లేదు అని చెప్పేసి అంటే ఏంటైంది అంటే చూస్తానని చెప్పేసి మళ్ళీ తట్టి చూశాడు. మళ్ళీ లేవట్లేదమ్మా అని గట్టిగా అరుస్తున్నాడు వాడు. ఇంకా అక్కడ నుంచి వాడు గొంతుకు పోయేలాగా చాలా గట్టిగా అరుస్తున్నాడు. అప్పటికి వాళ్ళ పేరెంట్స్ కి ఇన్ఫర్మేషన్ వెళ్ళిందా? ఫస్ట్ లేదు, వాళ్ళకి ముందు మాకే చెప్పినట్టున్నాడండి. నాకు తెలిసిన ముందు మాకే చెప్పుంటాడు. అప్పటికి మేము ఏంటైంది, వస్తాము రమ్మని చెప్పాడు, వస్తామని చెప్పి అన్నాము. అందుకని ముందు క్యాబ్ అది బుక్ చేసుకుని మేము బయలుదేరాం. అంటే అది కూడా తనే మాకు కూడా ఏమీ తెలియదు. మామ బుక్ చేసేస్తాను, మీరు రండి వెంటనే అని చెప్పేసి తను బుక్ చేశాడు. అప్పుడు క్యాబ్ బుక్ చేసి ఇక్కడ బయలుదేరాము. క్యాబ్ వాడు రావడం అది లేట్ అయింది కొంచెం. అలాగా అక్కడికి వెళ్ళేటప్పటికి 3:30 అయింది మేము వెళ్ళేటప్పటికి. అంతా దారిలోనే ఉన్నాం మేము కూడా. దారిలోనే ఇంక వీళ్ళతో కూడా మాట్లాడాము. తను మాట్లాడుతున్నప్పుడు తనే ఫోన్ చేసి మమ్మల్ని కూడా పెట్టి లైన్లో చెప్పాడు అంతాను. అది ఇప్పుడు మీ కోడలి కేసు విషయంలో ఒక అత్తగారిగా, అంటే అమ్మ కూడా అవుతుంది అన్ని సందర్భాల్లో, ఎందుకంటే ఒక కోడలు ఇంటికి వచ్చేటప్పుడు తను అలాగే చూసుకున్నానండి. తను కూడా అలాగే ఉండేది, నా కూతురు లాగానే ఉండేది తను కూడాను. ఎప్పుడు తను బంగారం, నేను ఎప్పుడు తన్ని కూడా ఏమీ అన్నాను. అలాగే నేను తను ఎప్పుడు ఏమీ ఇబ్బంది పెట్టలేదు. ఎలా కావాలంటే అలా ఉండమన్నాను. అలాగే ఉంది తను కూడాను. ఏ ఇబ్బంది పడలేదని నేను అనుకున్నాను మా ఇంట్లో అయితే. ఇప్పుడు వీళ్ళు హనీమూన్ ట్రిప్ కి వెళ్తున్నారు అని, ముస్సోరికి వెళ్తున్నామని గాయత్రి వాళ్ళ పేరెంట్స్ కి అయితే తెలియదంట, మీకు తెలుసు? చెప్పాడండి, ఇద్దరికి చెప్పాడు. వాళ్ళకి ముందు వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఇలాగ మేము ఋషికేశ్ వెళ్తున్నాము, ఇలా సాయంత్రం అక్కడ కొన్ని యాక్టివిటీస్ చేసుకుని అక్కడ సాయంత్రం మేము దీన్ని కూడా ఋషికేశ్ వెళ్తున్నారు అనేది తెలుసుకున్నాము, ముస్సోరి అని కూడా చెప్పాడు. చెప్పిన తర్వాత ఆ టైంలో మావయ్య గారు ఎక్కడ ఉన్నారండి అంటే, మావయ్య గారు అమ్మ ఎవరో వచ్చారు ఇంట్లోనూ, వాళ్ళని దీపెట్టి వచ్చాక నేను మాట్లాడిస్తాను అని కూడా అన్నారు ఆవిడ. అని అన్న తర్వాత వచ్చిన తర్వాత నేను మాట్లాడిస్తాను అని చెప్పారు. వచ్చాక అన్నయ్య గారితో కూడా మాట్లాడించారు. వాళ్ళ మావయ్య గారికి కూడా తను చెప్పాడు, ఇదే చెప్పాడు, ఋషికేశ్ నుంచి మేము ఇలాగ ముస్సోరి 2 వెళ్తున్నాం మావయ్య గారు అంటే తప్పకుండానమ్మా అన్నారు ఆ టైంలో. ఇప్పుడు 3వ రోజు కార్యక్రమానికి ఒక భర్తగా తన బాధ్యత నిర్వర్తించడానికి ఆఖరి కార్యక్రమాలు కూడా వచ్చారు. బట్ ఈరోజు 12వ రోజు కార్యక్రమానికి మామగా మీరు మాత్రమే వచ్చారు, శ్రీచరణ్ రాలేదు. ఎక్కడున్నారు? శ్రీచరణ్ మీద కేసు ఫైల్ అయింది. దానికి రిప్లై ఇవ్వడం కోసం అడ్వకేట్ అడ్వైస్తో వెళ్ళాడు. అక్కడికి పోలీసులు అక్కడికి పిలిచారు, అక్కడికి వెళ్తున్నాడు. కేసుకి ముందే మీరు అడ్వకేట్ ని పెట్టుకున్నారా, లేకపోతే ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందని తెలిసాకే మాట్లాడాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ సమస్య ఎట్లా ఉందంటే, కలిసే ఉంటున్నారు కానీ ఒక అనుమానం అనేది ఈ 2 కుటుంబాల మధ్య కొంత డీవియేట్ అవ్వడానికి కారణం అవుతోంది. ఇక్కడ చూస్తే మీరు ఒక తల్లి, శ్రీచరణ్కి కోడలు కోల్పోయినటువంటి బాధలో కూడా ఉన్నారు. ఈ కేసు విషయంలో మీ నుంచి ఏ రకమైన సపోర్ట్ ఇస్తారు? అసలు ఈ కేసుకి అవైలబిలిటీ కానీ, ఇప్పుడు తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అవడం వల్ల ఎస్హెచ్ మీకు కాల్ చేశారు అని కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఎందుకు తను స్విచ్ ఆఫ్ చేసుకోవాల్సిన పని వచ్చింది? ఐ డోంట్ థింక్ అడ్వకేట్ చెప్పిన దాన్ని బట్టి చేస్తుంటాడు, నాకు తెలియదు. అడ్వకేట్ చెప్పిన దాన్ని ఫాలో అవడం కన్నా ఇక్కడ కుటుంబ వ్యవస్థ, మీరు వీళ్ళతోనే ఉంటున్నారు, ప్రతి కార్యక్రమంలోనూ మీరు ఉంటున్నారు, మొన్న అతను కూడా ఉన్నారు, మరి ఇక్కడ కూడా అతను ఇంపార్టెన్స్ ఇవ్వాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి. అతను మీడియాతో మాట్లాడుతూ కూడా గాయత్రి వాళ్ళ అమ్మా నాన్న నాకు అమ్మా నాన్నే అన్నారు. ఒకవేళ వాళ్ళకి అనుమానం ఉండి కూతుర్ని పోగొట్టుకున్న బాధలో ఉండి ఏమైనా ఆరోపణలు చేసినా అవి నిజాలు కావు, నేను తనకి ఒక మంచి భర్తని అని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం చరణ్ గారికి కూడా ఉంది. బట్ ఎందుకు ఇప్పుడు అడ్వకేట్ డైరెక్షనే ఎందుకు ఫాలో అవుతున్నారు? అవసరం కదండి అది. అక్కడ వాడి మీద వేసింది 103 ఏదో వేశారు, నాకు అర్థం కాలేదు. 103 వేశారు, దాని మీద వేస్తే ముందు అరెస్ట్ చేస్తారు, ఇంకే మాట వినరు అని అడ్వకేట్ చెప్పారు అనుకుంటా. దాన్ని బట్టి అతను అలా వెళ్ళాడు.
కేసును ఫేస్ చేయడం రైట్ మా, ఎందుకంటే ఒక అప్రోచ్ ఉండాలి. కానీ ఇక్కడ మీరందరూ కలిసే కదా ఉంటున్నారు, మీరందరూ కలిసే ఉంటున్నారు. అత్తగారు నేను చేయలేదు, మామయ్య గారు ఇది జరిగింది అట్లా చెప్పాడండి. అక్కడ వాళ్ళ ఊరు వచ్చాడండి తను. నిజంగా తను చేస్తే గనక పూర్తిగా గాయత్రితో పాటు మేమంతా తీసుకుని వచ్చాము, వాళ్ళ ఊరు వెళ్ళాము, ఊళ్ళో ఎంతమంది ఉన్నారు అందరి మధ్యన అందరికీ సమాధానాలు చెప్పాడు. వాళ్ళు నమ్మరు ఎలాగోను. ఓకే నమ్మలేదు, మరి ఇంక ఎంతకని ఏమి చెప్తాడు? నమ్మలేదు, వాడు చెప్పాడు, చెయ్యలేదని చెప్పాడు, వాడు నమ్మలేదు. సిచ్యువేషన్ ఇంకా అవుట్ ఆఫ్ కంట్రోల్ లో ఉండటం వల్ల ఇంకా త్రూ అడ్వకేట్ అడ్వైస్ తోనే వెళ్తున్నారు. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు శ్రీచరణ్? మీకు కాంటాక్ట్ లో ఉన్నారా? కమ్యూనికేషన్ మాకు కాంటాక్ట్ చేయలేదు, అడ్వకేట్ తో కాంటాక్ట్ చేస్తాను. ఎంతమంది అండి మీకు పిల్లలు? మీకు పిల్లలు ఎంతమంది? శ్రీచరణ్ ఒకరేనా? శ్రీచరణ్ పాప ఉంది, పాప ఉంది. తనకి ఏమైనా తెలుసా అసలు వీళ్ళ గురించి? లేదు, తను ఇక్కడ లేదు, తను ఇక్కడ లేదు. వచ్చారా ఈ మొన్న 3 రోజుల కార్యక్రమానికి కానీ ఈ రోజు? వచ్చిందండి, తను కూడా వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఇలాగా రిపోర్టర్స్ వాళ్ళు మా వెనకాల పడుతున్నారు, మాకు ఎవరికి మాట్లాడడం మాకు ఇంత ఇది లేదు. వెనకాతలు పడటం అనే కన్నా వాస్తవాలు ఒకటి మా, వెనక పడడం అనేది ఎవరికి అవసరం ఉండదు. ఇది ఒక సస్పీషియస్ డెత్ గా బయటకు వచ్చింది కాబట్టి నిజాలు రెండు వైపులా తెలుసుకోవాల్సిన బాధ్యత జర్నలిస్టులుగా మాకు ఉంటుంది. దాని కోణంలో మేము మీ దగ్గర వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నమే తప్ప మిమ్మల్ని వెంటబడాలని లేకపోతే మిమ్మల్ని మరింత బాధలోకి నెట్టాలనేది మా ఉద్దేశం. ఇలాగ జర్నలిస్ట్ ఇలా రావడం వల్ల మేము ఉంటున్న అకామిడేషన్ లో కూడా మాకు ఇబ్బంది అయింది. మేము రూమ్స్ తీసుకుని ఉండాల్సి వస్తుంది ఇక్కడ. ఆ రూమ్స్ వాళ్ళు మమ్మల్ని పంపించేస్తున్నారు, మీరు ఉంటే మాకు జర్నలిస్టులు వస్తారు, మాకు రావద్దని. ఈ కార్యక్రమానికి కూడా మేము ముందు 2 బుక్ చేసాం, రెండింట్లోంచి కూడా వాళ్ళు మేము ఇక్కడ చేయడానికి వీల్లేదు, జర్నలిస్టులు వచ్చారు మాకు అని చెప్పేసి పంపించేశారు. అలాంటి పరిస్థితుల్లో పిల్లల్ని మేము ఇక్కడ ఎలా పెడతాము? ఏ రాత్రి మేము అక్కడికి వెళ్ళాలో మాకే తెలియట్లేదు. ఇప్పుడు కేసు విషయంలో పూర్తిగా అడ్వకేట్ డైరెక్షన్ లోనే మీరు వెళ్తారా, లేకపోతే ఒక కోడలు కేసుని ఒక కొలిక్కి తీసుకురావాలి, మా మీద పడుతున్న నిందల్ని కూడా మేము అవి నిజాలు కాదు అని చెప్పుకునే ప్రయత్నంలో వీళ్ళకి మీరు సపోర్ట్ చేస్తారా? మేము చెప్తున్నామండి, కానీ నమ్మే ఇది లేదు కదా వాళ్ళకు కూడాను. ఉండండి, నిజాలు రావడం కోసం మేము కూడా వెయిట్ చేస్తున్నాం. అక్కడ వాళ్ళిద్దరే ఉన్నారు, ఏం జరిగింది అన్నది మాకు తెలియదు కాబట్టి రిపోర్ట్ రావడం కోసం మేము కూడా వెయిట్ చేస్తున్నాం, అంతే. గాయత్రి ఎలా ఉండేవారు మీతో? చాలా బాగుండేదండి, చాలా హ్యాపీగానే ఉండేది. అత్తయ్య గారు అంటూ ఉండేది, మావయ్య గారు అంటూ ఉండేది. ఏమన్నా సరే అన్ని అడ్వైస్ ఒకళ్ళకొకళ్ళు చేసుకునేవాళ్ళం. బంగారం లాంటి పిల్ల. మేము మంచి అమ్మాయిని కోల్పోయాం, మాకు చాలా బాధగా ఉంది. అమ్మ, ఇప్పుడు ఈ కేసులో 2 రకాల పాత్రలు మీవి. ఒకటి చరణ్కి తల్లి, గాయత్రికి అత్త. ఈ 2 పక్కన పెడితే అనుమానం అనేది చాలా పెనుభూతం. ప్రతి మనిషి జీవితాన్ని అది ఎంతవరకు తీసుకెళ్తుందో కూడా మనం చాలా కేసులు చూసాం. ఈ GPS ట్రాక్ పెట్టడం కానీ, లేకపోతే వేరే చోట ఉన్నప్పుడు సీసీ కెమెరా ఫుటేజ్లు చెక్ చేయడం కానీ, ఇవన్నీ ఏ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరు యాక్సెప్ట్ చేయలేనటువంటి విషయాలు. ఇవి ఎప్పుడైనా మీ నోటీస్కి వచ్చాయా ఈ విషయాలు? చెప్పారు, ఒకసారి మధ్యలో వచ్చినప్పుడు చెప్పారు, ఇలా ఉందండి సిచ్యువేషన్ అని చెప్పేసి. అలా ఉందా అని చెప్పి నేను అబ్బాయికి దెబ్బలాడాను కూడా. నేను కాదమ్మా అలా చేయలేదు, నేను ఆ ఉద్దేశంతో కాదు, ఏదైనా సరేను అది కాదు, కరెక్ట్ కాదు అని చెప్పన్నాడు. తర్వాత వాళ్ళిద్దరూ ఇంకా ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుని వాళ్ళే ఇది అయ్యారు. ముందు వాళ్ళిద్దరూ మాట్లాడుకోలేదు. అప్పట్లో అమ్మాయి వాళ్ళిద్దరిని మాట్లాడుకోవద్దు, మీ ఇద్దరు ఒక ఇది అండర్స్టాండింగ్ వచ్చేంత వరకు మాట్లాడుకోవద్దు అని కూడా నేను చెప్పాను వాళ్ళిద్దరికి. వాళ్ళిద్దరూ దూరంగానే ఉన్నారు. తర్వాత అమ్మాయి జాబ్ తెచ్చుకోవడం, ఇక్కడ ఢిల్లీకి రావడం, ఢిల్లీకి వచ్చి మాతో ఉండడం, అవన్నీ అయ్యాక మళ్ళీ నెమ్మదిగా ఇద్దరు అండర్స్టాండింగ్కి వచ్చారు, వాళ్ళిద్దరూ అండర్స్టాండింగ్కి వచ్చారు. ఇప్పుడు వైజాగ్కి వచ్చే ముందు మేము అబ్బాయి పుట్టినరోజు సందర్భంగా వాళ్ళిద్దరూ కలిసి తిరుగుతామంటే పోనీ తప్పు లేదని చెప్పేసి పంపించాం. ముస్సోరిలో భర్తతో చాలా ఆనందంగా గడిపి ఆ క్షణాలను, ఆ స్వీట్ మెమోరీస్ని లైఫ్ లాంగ్ తను స్టోర్ చేసుకోవాలనుకున్న ఒక అమ్మాయి అర్ధాంతరంగా అట్లా మృతి చెందటం అనేది ఎవ్వరము అస్సలు జీర్ణించుకోలేని పరిస్థితి. అది ఎక్కడ జరిగింది, ఆ అమ్మాయి ఎవరు అనేది పక్కన పెడితే ఈ కేసులో అనేక రకాల అనుమానాలు, ఆరోపణలు 2 వస్తున్నాయి. మీ అబ్బాయి తప్పు చేశాడు అనుకుంటున్నారా, చేయలేదు అనుకుంటున్నారా? భగవంతుడిని మీరు ఏం కోరుకుంటున్నారు? మా అబ్బాయి అయితే చంపడండి, చంపేంత వాడైతే కాదు. వాడు ఒకళ్ళకి హెల్ప్ చేసే రకమే కానీ ఒకళ్ళని బాధ పెట్టే రకం కాదు, అది నేను చెప్పగలను. మా చరణ్ వాళ్ళ మదర్ చెప్పిన ప్రతి మాటని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా? ఇక కేసుని ముందుకే తీసుకెళ్లాలనుకుంటున్నారా? ఒక కన్న కొడుకుగా ఆవిడ చెప్పింది ఆవిడకి న్యాయం కావచ్చు, నాకైతే అది న్యాయం కాదు. ఇంతకన్నా నేను ఇంకేం చెప్పలేను కూడా. ఇది అబ్బాయి ఎక్కడున్నాడు, మాకు ముందు మీడియా దగ్గరికి రావాలండి. కనీసం మీడియాకైనా అబ్బాయి సమాధానం చెప్పాలి. ఈరోజు ఇంత పెద్ద ఇది చేసుకుంటున్నాం మేము. చనిపోయిన రోజు వచ్చాడు, కనీసం అత్తగారు మామగారు
వెళ్ళి మామగారు తీసుకొచ్చారు, అబ్బాయి వెళ్ళి అత్తగారు అనేసి ఇలా జరిగిందని నా దగ్గర రాలేకపోయాడు. అక్కడే కూర్చున్నాను నేను కూడా. కనీసం ఇదే అని అత్తయ్య గారు నేను ఏ తప్పు చేయలేదు అని నా కాళ్ళ దగ్గరికి వచ్చి ఉంటే ఏమో నా మనసు కొంచెం ఏమైనా నమ్మేదేమో అనుకుంటున్నాను నేను ఇప్పుడు. కానీ నమ్మకం అయితే నాకు లేదు, ఆ అబ్బాయే చేశాడు అన్నది నేను గట్టిగా నమ్ముతున్నానండి. అంతే, ఇందులో నేను ఇంకెన్నిసార్లు చెప్పినా ఇదే చెప్తాను. నా నా మాట అయితే ఇదే, ఇంకెంతకన్నా నేను ఏం చెప్పలేను. నా మదర్ చెప్పారు, కేసు పెట్టారు కాబట్టి వీళ్ళ దగ్గరకు వచ్చి ఇది నిజమని నేను చెప్పే ప్రయత్నం చేసినా వీళ్ళెవరు నమ్మే పరిస్థితిలో లేరు కాబట్టి అడ్వకేట్ అడ్వైస్ మేరకు అతను వెళ్తున్నారు అని. చెయ్యమండి, తప్పు చేయకుండా ఎవరు అడ్వకేట్ని ఎందుకు తెచ్చుకుంటామండి? ముందు మనం లాయర్ దగ్గర దేనికి వెళ్తామండి? మన తప్పు ఉంటేనే సమర్థించుకోవడానికి ముందు లాయర్ని పట్టుకుంటాం. నాకైతే ఇలాంటి మర్డర్ కేసులు అవి నాకు అవగాహన లేదు, కానీ చిన్న దీంతో ఆలోచిస్తున్నాను. ముందు లాయర్ ఎందుకండి? మనం తప్పు చేస్తే వెళ్తాం. ఇప్పుడు పెద్ద మనిషి అన్నాడు అంటే ముందుగా మనం వెళ్ళిపోతాం పెద్ద మనిషి దగ్గరికి, నేనే తప్పు చేయలేదు, నేనే చెప్పు అని. అలాంటిది లాయర్ దగ్గర తను ఎదవలసిన పనే వచ్చింది. ముందు మాకు సమాధానం చెప్పాలి, ఇక్కడ రావాలి, మీడియాకి చెప్పాలి. లాయర్ ఎందుకు? వేశారు కరెక్టే, అబ్బాయి మీద ఏదో 103 ఏదో వేశారు అంటున్నారు, అది ప్రూవ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చి ముందు మాతో మాట్లాడాలి. మేము ఇలా కాదని మీ మీడియాకి చెప్పుకోవాలి. అప్పుడు లాయరా ఏంటని మేము లాయర్ దగ్గరికి వెళ్ళామండి. మాకేం అవసరం లాయర్ని పట్టుకోవడానికి? ఇప్పుడు ప్రజెంట్ అయితే మాకేం అవసరం లేదు లాయర్ తోటి. ఆ అబ్బాయి ఎందుకు వెళ్ళాడు? ముందు ఆ లాయర్గా అది నాకు కావాల్సింది. తర్వాత ఈ రోజు మొన్న కూడా 10వ రోజు తను కూడా మరి అంత ప్రేమగా ఇద్దరు ఉన్నారు అంటే అంత కనిపించినంత దూరం వెళ్ళిపోయింది. ఆఖరి నీళ్ళు వదిలేది ఆ రోజు మొన్నను. ఆ రోజు అబ్బాయి రాలేదు. మరి అంటే నీకు ఎంత భార్య అంటే ఎంత భక్తి, ఎంత ప్రేమ, ఎంత ఇది ఉందో మరి అందులోనే తెలిసిపోతుంది. ఈ రోజు లాస్ట్. కనీసం ఆ ప్రసాదం తినడానికి చిన్న పెద్ద మా కుటుంబాలన్నీ వచ్చాయి. మరి ఆ అబ్బాయి ఉండాలి కదండి, భర్తగా నన్ను అడుగుతున్నారు కదా, మరి ఆవిడనే అడుగుతారు. మీ అబ్బాయి మీరే అడుగుతున్నారు ఏడి? మరి ఆ అబ్బాయి కనిపించాలి కదండి మాకు. ఒకవేళ ఈ రోజు కార్యక్రమానికి శ్రీచరణ్ వచ్చి ఉంటే మీరు యాక్సెప్ట్ చేసేవాళ్ళ? చెయ్యమండి, తను తప్పు లేదు అని అనుకుంటామేమో, అనుకుని రావాలి అబ్బాయి. మేము ఎలాగ చెయ్యము, తను అనుకునేనా రావాలి. నేను తప్పు చేయలేదు అనుకుని రమ్మనండి, వస్తే పోనీ అనుకోవడానికి. మేమైతే యాక్సెప్ట్ చేయమండి. నేనైతే చెయ్యను ఎవరు చేసినాని. తను చేశాడు అన్నదే గట్టిగా నా నమ్మకం అయితే. అని పైన భగవంతుడు ఏమిస్తాడో ఆవిడే అంటున్నారు కదా, చూద్దాం. మరి నేను ఇంకేం చెప్పగలనంటే నా తరపు నుంచి నాకైతే న్యాయం కావాలి. ఏదైనా సరే, ఏదైనా ఏ గవర్నమెంట్ అయినా నాకు న్యాయమే కల్పించాలి. అనాథగా నా పిల్ల అక్కడ పోవడము, తర్వాత మా వారు వెళ్ళేసరికి డెడ్ బాడీ తీసేయడము, ఇవన్నీ ఒక పెద్ద న్యూసెన్స్గా ఉన్నాయి. అక్కడ పోలీసులు కూడా కలిశారు వీళ్ళు. అక్కడ ఏం జరిగిందా అన్నది తర్వాత తెలుస్తాయి, ఎక్కడ ఏం జరిగిందా అన్నది. మా వాళ్ళు కలవడం జరిగింది. అక్కడే మా వారు ఆ కొండల్లో పడి ఏడ్చి నిన్నటి వరకు, ఇవాళ ఇది మిస్ అయితే మరి జీవితంలో ఇంకా మళ్ళీ మనం చూసుకోలేము అనే బాధతో ఆయన వచ్చారు ఇక్కడికి. మా ఇద్దరు ఎంత దుఃఖంతో ఉన్నాం అన్నది మొత్తం మా ఫ్యామిలీ అందరికీ తెలుసు. అల్లరి ముద్దుగా పెంచుకున్నాం. మా 200 మంది ఫ్యామిలీల్లోని ఈరోజు నన్ను నా భర్తని నిర్దోషిగా నిలబెట్టారు అందరూ. వాళ్ళకి నేను ఏం సమాధానం చెప్పాలి? ఆ సమాధానం అక్కడి నుంచే రావాలి. ఇంకా నేను ఇంకేం చెప్పలేనండి, దయచేసి నన్ను ఏం అడగొద్దు. ఆయన అలాగే ఆల్మటించిపోతున్నారు. మా ఇద్దరం ప్రశాంతంగా ఒక నిమిషం మా కూతురు కోసం మాట్లాడుకునే ఇది ఇవ్వలేకపోతున్నారు అందరూ. మేము ఇద్దరం ఒకసారి మాట్లాడుకోవాలనుకుంటున్నాము. 27 సంవత్సరాలు పెంచి పెద్ద చేసాము. చాలా బాధపడుతున్నాం మేము. మీకు అది ఎలాగా నేను చెప్పాలో నాకు తెలియట్లేదు. పోనీ నేను అదే అడుగుతున్నానండి ఆవిడని, నా పిల్ల ఏమైనా మీరు చెప్పింది ఏమైనా చేయలేదా, ఏమైనా మాట ఏదైనా మాట్లాడిద్దా? వాళ్ళు పెళ్ళైన తర్వాత ఢిల్లీ ట్రాన్స్ఫర్ అన్నారు, ఓకే, ఈ టైంలో దొరకవు, కానీ ఏదో రకంగా బాధపడి ఎంత తక్కువ జీతానికైనా నేను వెళ్ళిపోతానమ్మా, మా అత్తగారు మామగారి దగ్గర ఉంటాను అని తను తక్కువ, అక్కడ ఎక్కువ జీతమైనా తక్కువ జీతానికి ఇక్కడికి వచ్చేసింది. ఇక్కడే ఉండేది, పొద్దున్న వెళ్ళేది. మేము కూడా చెప్పాం, అమ్మ దూరం అయితే అక్కడ వెళ్ళి తీసుకొని మేము వచ్చేస్తామని. లేదమ్మా ఒక్కరోజే మా మామయ్య గారు తీసుకెళ్ళి దింపుతారు అని చెప్పింది. బాగానే ఉన్నారండి, చూసుకుంటున్నారు. ఆ అబ్బాయిలో మాత్రం అత్తారింటికి వచ్చిన తర్వాత కూడా తను సైకోలాగా, అత్తగారు మామగారు కూడా అనుమానాలు ప్రదర్శించి సైకోలా మాట్లాడి తనతో ఒక రకంగా వాళ్ళ అమ్మగారితో మరో రకంగా మాట్లాడుతున్నాడు. అమ్మ ఆవిడ అర్థం చేసుకోలేదు అని అడిగింది. మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా ఆవిడ దగ్గర ఏడిచింది కూడా, అత్తయ్య గారు నన్ను అర్థం చేసుకోలేకపోతున్నారమ్మా అనేసి. అది మా పిల్ల నాకు లాస్ట్గా చెప్పిన మాటలు. ఆవిడతో కూడా అంది, మీ అబ్బాయి ఇలాగ మీరు అర్థం చేసుకోండి అని. ఆవిడ అర్థం చేసుకోలేదు. మరి ఏం జరిగింది అన్నది నాకు ఇప్పటికీ ఇంకా తెలియదండి. నాకైతే న్యాయం కావాలి, ఎందుకన్నా నేను మాట్లాడలేకపోతున్నాను. ప్లీజ్.